ఓం గం గణపతయే నమః శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. సూర్య భగవానుడికి సంబంధించినటువంటి ఒక తాంత్రిక పరిహారము ఈ రోజు నేను మీకు తెలియజేస్తాను. ఇది వశీకరణ ఆకర్షణ యొక్క శక్తి కొరకై దానికోసం ఉపయోగపడేటువంటి ప్రక్రియ అన్నమాట. మీరు కోరుకుంటున్నటువంటి వ్యక్తి అయితే బాగా జాగ్రత్తగా విని నేను చెప్తున్నటువంటిది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు కోరుకుంటున్న వ్యక్తి మీ యొక్క భార్య అవ్వచ్చు, మీ యొక్క భర్త అవ్వచ్చు, ప్రియుడు అవ్వచ్చు, ప్రియురాలు అవ్వచ్చు, ఎవరి కోసమైనా చెయ్యొచ్చు. కానీ ఎటువంటి దురుద్దేశము లేకుండా వాళ్ళకి హాని పొంచాలి, వాళ్ళకి ఇబ్బంది కలగ చేయాలి, రివెంజ్ తీర్చుకోవాలి, ఇటువంటి కోరికలు కాకుండా వాళ్ళ యొక్క ప్రేమ అనేటువంటిది మళ్ళీ కూడా తిరిగి పొందాలి, వాళ్ళని ఆకర్షించుకున్న దాని తర్వాత చక్కగా వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, చక్కగా కలిసి ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు కానీ, లేదంటే మీ యొక్క భార్య అయినా భర్త అయినా సరే మళ్ళీ కూడా తిరిగి వాళ్ళ యొక్క ప్రేమ అనేటువంటిది పొందాలి, చక్కగా ఆప్యాయతంగా కలిసి ఉండాలి అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క పరిహారం అనేటువంటి చేయొచ్చు. తప్ప లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెడదాము, వాళ్ళని ఏడిపిద్దాము, ఇలాంటి ఆలోచనలు దురుద్దేశాలు కలిగి చేస్తే పని చేయకపోగా వ్యతిరేకమైన పరిణామాలు ఉంటాయన్నమాట. అయితే చాలా కాలం పాటు ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు, లేకపోతే ఇద్దరు కూడా భార్యాభర్తలు అయితే చాలా కాలం పాటు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు, మనస్పర్ధల ద్వారా, గొడవల ద్వారా, మూడో వ్యక్తుల ద్వారా ఇప్పుడు దూరం వెళ్ళిపోయి ఉంటున్నారు అని అనుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క పరిహారం అనేటువంటిది చేయటం వలన మళ్ళీ కూడా ఎక్కడున్నా సరే మళ్ళీ కూడా వాళ్ళ యొక్క మనసుల్లో మీ పట్ల ప్రేమ, ఆకర్షణ, ఇష్టత, అభిమానం ఇవన్నీ కూడా చిగురించి మళ్ళీ కూడా మీతో మాట్లాడటం, కలవాలని అనుకోవటం, మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రక్రియని ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు కానీ, లేదు అనంటే ఆదివారం నాడు కానీ మీరు మొదలు పెట్టవచ్చు. అయితే ఉదయం పూట సూర్యోదయము అవ్వక ముందే మీరు ఖచ్చితంగా దీన్ని మొదలు పెట్టాలి. అంటే తెల్లవారుజామున 4:30 నుంచి 5 గంటల్లోనే మీరు చక్కగా తెమిలిపోయి మీ యొక్క స్నానం అనేటువంటిది పూర్తి చేసేసుకుని మీ యొక్క పెరట్లో అంటే బాల్కనీలో కానీ లేకపోతే టెర్రస్ మీదను కానీ మీరు ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చేయవలసి ఉంటుంది. ఎందుకోనంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విధంగా ఒక దీపం అనేటువంటిది వెలిగించాలి. ఆ ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆ యొక్క దీపం మీదన సూర్యోదయం అయిన తర్వాత ఆ సూర్య భగవానుడి యొక్క కిరణాలు, ఆ సూర్యకాంతి అనేటువంటిది ఆ యొక్క దీపం మీదన పడాలి. కాబట్టి క్లోజ్డ్గా ఉండేటువంటి రూముల్లోనో లేకపోతే మీ యొక్క పూజా మందిరంలోనో చేస్తే ఆ యొక్క సూర్య భగవానుడి నుంచి వచ్చేటువంటి ఆ యొక్క వెలుగు, ఆ యొక్క కాంతి అనేటువంటిది అంత చక్కగా నేరుగా దీపం మీద పడేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి బాల్కనీల్లో కానీ లేకపోతే మీ యొక్క మేడ మీద, టెర్రస్ మీద కానీ ఏ విధంగానైతే సూర్యుడు ఉదయించిన తర్వాత ఆ యొక్క సూర్యరశ్మి ఆ యొక్క దీపం మీద పడుతుందో ఆ ప్రాంతంలో చెయ్యాలి. మీ యొక్క ఇంటిలోనే బాల్కనీ అయితే బాల్కనీ, టెర్రస్ అయితే టెర్రస్. అయితే తూర్పు ముఖంగా మీరు తిరిగి కూర్చోవాలి. అయితే చక్కగా బట్టలు అనేటువంటిది కట్టుకున్న దాని తర్వాత శుభ్రమైనటువంటి బట్టలు కట్టుకోండి. తూర్పు ముఖంగా తిరిగి కూర్చోండి, అంటే ఈస్ట్ వైపుకి తిరిగి కూర్చోండి. మీరు ఈస్ట్ని చూస్తూ ఉండాలన్నమాట. ఆ విధంగా డైరెక్షన్లో కూర్చోండి. ఇప్పుడు మీ యొక్క ఎదురుగా ఒక తెల్లటి వస్త్రం అనేటువంటిది ఏర్పరచండి. ఒక వైట్ బ్లౌజ్ పీస్ అయినా, తువాలైనా ఏదైనా సరే పర్వాలేదు, తెల్లటి వస్త్రం ఏర్పరచండి. ఇప్పుడు ఆ యొక్క వస్త్రం మీదన ఒక మట్టి దీపము పెట్టండి. మరి చిన్నది కాకుండా కాస్త పెద్దది ఏదైనా ఉంటే కనుక కొనుక్కొని తెచ్చుకోండి. మట్టి ప్రమిద కొనుక్కొని తెచ్చుకోండి. ఇప్పుడు దాంట్లో ఆ యొక్క మట్టి ప్రమిదలో మీరు ఏమి వేయాలి, ఒక 5 పసుపు కొమ్ము మొక్కలు వెయ్యాలన్నమాట. అంటే పసుపు కొమ్ము ఒక్కొక్కటి ఇంతేసి ఉంటుంది కదా, ఈ ఉన్న పలంగానే మీరు అందులో పెట్టేస్తే ప్లేస్ సరిపోదు. ఆ యొక్క పసుపు కొమ్ము మొక్కనే మీరు ఒక 3-4 మొక్కలు చెయ్యొచ్చు. వాటిని విరపండి 3-4 మొక్కలుగా. ఇంకొక పసుపు నుంచి మళ్ళీ ఇంకొక చిన్న మొక్క విరపండి. అలాగే మొత్తానికి ఏంటంటే ఆ యొక్క ప్రమిదిలో ఒక 5 పసుపు కొమ్ము మొక్కలు వెయ్యండి. మొత్తం పూర్తి పరంగా అక్కర్లేదు, దాన్ని ఇరిపి వెయ్యండి. వేసిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 7 నల్ల నువ్వులు వెయ్యాలి. దాని తర్వాత 7 నల్ల మిరియాలు వెయ్యాలి. వేసిన తర్వాత ఒక 4 నుంచి 5 తులసి ఆకులు వెయ్యాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు దాన్ని నువ్వుల నూనెతో నిండగా నూనె పోసి ఇప్పుడు దాంట్లోనే ఒత్తి అనేటువంటిది వేసి జాగ్రత్తగా తడిపి మీరు ఇప్పుడు దీపాన్ని వెలిగించాలి. ఆ యొక్క దీపము, ఆ యొక్క జ్యోతి కూడా తూర్పు వైపుకి తిరిగి ఉండాలన్నమాట. తూర్పుని చూస్తూ ఉండాలి డైరెక్షను ప్రమిదిది. ఆ విధంగా పెట్టుకోండి. అర్థమైంది కదా? ఆ విధంగా పెట్టుకోండి.
ఇప్పుడు దీపం వెలిగించిన తర్వాత ఆ యొక్క దీపం వద్దన ఆ తెల్ల వస్త్రం మీద దీపం వెలిగించారు కదా, ఇక దీపం వద్దన కాస్త ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకుని మీరు ఎవరినైతే వశీకరించి ఆకర్షించాలనుకుంటున్నారో, ఎవరైతే గొడవల ద్వారా మనస్పర్ధల ద్వారా మీకు దూరం అయిపోయి దూరంగా ఉంటున్నారో, ఎవరైతే మళ్ళీ మనసు మార్చుకుని మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారో ఆ యొక్క వ్యక్తిని ఏకాగ్రతగా శ్రద్ధగా కళ్ళు మూసుకుని ఆ వ్యక్తి యొక్క ముఖాన్ని మీరు తలుచుకుని ఊహించుకోండి. మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉన్నట్టుగా, మిమ్మల్ని చూస్తున్నట్టుగా ఆ వ్యక్తి యొక్క ముఖాన్ని ఒక 2 నిమిషాల పాటు ఊహించుకుని ఆ వ్యక్తి యొక్క పేరు అనేటువంటిది జపించండి. మనసులో ఒక 3 నుంచి 7 సార్లు మనసులో జపిస్తూ ఆ వ్యక్తిని చూడండి. ఈ విధంగా చూసిన తర్వాత అప్పుడు ఆ దీపానికి నమస్కారం చేసి, ఎక్కడ ఉన్నా ఏ విధంగా ఉన్నా సరే నా పట్ల ప్రేమ, ఇష్టత, అభిమానం అనేటువంటిది వాళ్ళ యొక్క మనసులో కలగాలి, వాళ్ళ యొక్క మనసులో చిగురించాలి, మళ్ళీ నా యొక్క ప్రేమ కోసం నా దగ్గరికి రావాలి, తెలుసో తెలియకో జరిగినటువంటివో లేకపోతే చేసినటువంటివో దోషాలు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి, అవన్నీ కూడా మాయమైపోయి మళ్ళీ కూడా ఒకళ్ళంటే ఒకరు ప్రేమగా, ఇష్టంగా, ఆప్యాయతంగా, అభిమానంగా ఉండేటువంటి విధంగా చేసి స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ఆ విధంగా మీరు ప్రార్థన చెయ్యండి. ఈ విధంగా ప్రార్థన అంటూ చేశారు కదా, దీపం వెలిగించిన తర్వాత ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసిన తర్వాత నమస్కారం చేసుకుని ఆ యొక్క మనిషి మీ దగ్గరికి రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయాలి. మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. ఓం క్లీం బల్బలాయ వశ్యం కురు కురు స్వాహ. మళ్ళీ చెప్తున్నాను, ఓం క్లీం బల్బలాయ వశ్యం కురు కురు స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. ఇది సూర్య భగవానుడికి సంబంధించినటువంటి శక్తివంతమైనటువంటి వశీకరణ తంత్ర ప్రక్రియ. దీపం వెలిగించిన తర్వాత అంటే నేను చెప్పినటువంటివన్నీ కూడా జాగ్రత్తగా మీరు పాటించండి. దీపం వెలిగించిన తర్వాత 2 నిమిషాలు ఆ యొక్క మనిషిని తలుచుకొని ఆ యొక్క మనిషిని ఊహించుకోవటం చెయ్యండి. చేసిన తర్వాత నమస్కారం చేసుకుని అదే శ్రద్ధతో ఏకాగ్రతతో ఆ యొక్క మనిషిని తలుచుకుని ఊహించుకుంటూ ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది ఒక 108 సార్లు కనీసము జపం చేయాలి. ఏ జపమాలైనా వాడచ్చు, జపమాల లేకపోతే వేళ్లతోనైనా లెక్క పెట్టుకోవచ్చు. ఈ విధంగా జపం చేయండి. జపం చేసిన తర్వాత కూడా మళ్ళీ మీ యొక్క కోరిక, సంకల్పం అనేటువంటిది నేను ముందుగా చెప్పినటువంటి విధంగా మళ్ళీ తలుచుకోండి. అంటే వాళ్ళ యొక్క మనసులోని ఈ విధంగా ఆకర్షణ, ప్రేమ, ఇష్టత ఇవన్నీ కూడా చిగురించి మీ పట్ల దరికి రావాలి. అన్నీ కూడా దోషాలు తెలుసో తెలియకో జరిగినవి అన్నీ కూడా తొలగించేయాలి. అడ్డంకులు, ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ కూడా ప్రేమ అనేటువంటిది కలిగి రావాలని చెప్పి దండం పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి మీ యొక్క పని చూసుకోవచ్చు. సూర్యుడు ఉదగిస్తాడు, సూర్యకిరణాలు దాని మీద పడతాయి. మొత్తానికి ఏంటంటే కొన్ని గంటల తర్వాత అది ఎప్పుడైతే కొండెక్కిపోతుందో ఆ ద్రవ్యాలన్నీ కూడా తీసి మీరు పారవేసేయచ్చు. మీరు అవకాశం ఉండి మీరు వీలున్నప్పుడు మీరు రావచ్చు. మళ్ళీ సాయంత్రం ఎప్పుడో కూడా మీరు ఆ దీపం దగ్గరికి వచ్చినా సరే పర్వాలేదు, కొండెక్కిపోతుంది కదా ఈ లోపే. అప్పుడు దాంట్లో ద్రవ్యాలన్నీ కూడా పారవేసి శుభ్రం చేసుకుని మళ్ళీ మరుసటి రోజుకి సిద్ధం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఉదయం పూట మీరు ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేసేంత వరకు కూడా గుర్తుపెట్టుకోండి, పాలు దగ్గర నుంచి కూడా ఏమీ తిని తాగకుండా చేయాలి. కేవలం శుభ్రంగా స్నానం చేయండి. ఈ యొక్క ప్రక్రియ అనేటువంటి చేయండి. ప్రక్రియ పూర్తి అయిపోయినంత వరకు కూడా ఏమీ కూడా చెయ్యకండి, తినటం వంటివి ఏవైనా సరే. అలాగే ఈ 7 రోజుల పాటు ప్రక్రియ పూర్తయిపోయేంత వరకు కూడా ధూమపానము, మద్యపానము, మాంసాహారము కూడా మీరు స్వీకరించకుండా చేసినట్లయితే ఇంకా కూడా విశేషమైన ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసినట్లయితే వాళ్ళ యొక్క మనసులో మనస్పర్ధలు, అయిష్టత, ద్వేషము, కోపము, దేని వలనైతే మీ యొక్క పరిస్థితి ఆ విధమైనటువంటి దుస్థితికి వచ్చినదో అటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీ మధ్యన మళ్ళీ కూడా మీ యొక్క ప్రేమ, ఆకర్షణ, అభిమానం ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క మనసులో చిగురించి మీరు కావాలి అని అనిపించేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రతిరోజు కూడా ఇప్పుడు మీరు ఆ విధంగా దీపం అనేటువంటిది వెలిగించారు కదా, దీపము ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు, సూర్యకిరణాలు పడేలా పెట్టుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు కొండెక్కిపోయింది అనుకోండి దీపం, అప్పుడు ఆ యొక్క ప్రమిదిలో ఉన్నటువంటివన్నీ ఏం చేస్తారు, ప్రమిది పారవేయక్కర్లేదు, పడేయక్కర్లేదు. ప్రమిదిలో ఉన్నటువంటి ద్రవ్యాలన్నీ కూడాను ఏదైనా సరే ఒక చెట్టు మొదట్లో కానీ లేకపోతే ఒక నదిలోనో, సముద్రంలోనో, బావిలోనో, చెరువులోనో పడేయండి. అవకాశం లేకపోతే ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి. పడేసిన తర్వాత మళ్ళీ ప్రమిది శుభ్రం చేసుకుని మళ్ళీ మరుసటి రోజుకి మీరు సిద్ధం చేసుకోవచ్చు. సర్వే జనాసుకిన భవంతు. శివార్పణమస్తు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.